హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం కెన్ అనే మోడల్ యాక్సిలరీ గురించి తెలుసుకుందాం. హౌ టు యూజ్ కెన్ ఎలా ఉపయోగించాలి, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఎబిలిటీ, పర్మిషన్, ఆఫర్, పాసిబిలిటీ అండ్ రిక్వెస్ట్. ఈ సందర్భాల్లో మనం కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తామన్నమాట. ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. అండ్ కెన్ ఈజ్ ఏ మోడల్ వెర్బ్. కెన్ అనేది సహాయక క్రియ అనమాట. దాని ఫార్మేట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎఫర్మేటివ్ ఫార్మేషన్, అంటే పాజిటివ్ సెంటెన్స్ అనమాట. నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది: సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది నెగిటివ్ ఫార్మేషన్. కెనాట్ని క్యాంట్ అని అంటాం షార్ట్ ఫామ్లో. అండ్ ఎబిలిటీ, సామర్థ్యాన్ని తెలియచేయడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాము. ఎబిలిటీ, టు బి ఏబుల్ టు, మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలియచేయడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ డూ ఇట్, నేను ఈ పని చేయగలను అని మనకున్నటువంటి ఎబిలిటీని ఇక్కడ తెలియజేస్తున్నాం అనమాట. అంటే ఐ కెన్ డూ ఇట్, నేను ఈ పని చేయగలను అని. షీ కెన్ స్పీక్ 4 languages, ఆమె 4 భాషలు మాట్లాడగలదు. అంటే తనకి ఆ ఎబిలిటీ ఉంది, ఆ సామర్థ్యం ఉంది, 4 భాషలు మాట్లాడగలిగే సామర్థ్యం ఉందన్నమాట. అండ్ ఎగ్జాంపుల్ 3, దే కెన్ స్విమ్, వారు ఈత కొట్టగలరు. వాళ్ళకి స్విమ్ చేసే నైపుణ్యం ఉంది, వాళ్ళకి ఆ సామర్థ్యం అనేది ఉంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఎబిలిటీని తెలియచేయడానికి ఉపయోగిస్తాము. అండ్ అనదర్ వన్ ఎగ్జాంపుల్, దే కెన్ స్విమ్, వారు ఈత కొట్టగలరు. షీ కెన్ టీచ్ 4 languages, ఆమె 4 భాషలు బోధించగలదు. అది ఆమెకున్నటువంటి ఎబిలిటీ అనమాట. ఆ 4 భాషలు వచ్చు కాబట్టి తను 4 భాషలని బోధించగలదు. షీ కెన్ టీచ్ 4 languages. అండ్ అనదర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, నేను కారు నడపగలను అని చెప్తున్నాను ఇక్కడ. అంటే నాకు కార్ నడిపే ఎబిలిటీ ఉంది అని ఇక్కడ చెప్తున్నాం అనమాట. పర్మిషన్, అనుమతి. పర్మిషన్, టు అలౌడ్ టు అండ్ టు టేక్ పర్మిషన్. పర్మిషన్ ఇవ్వడానికి లేదా పర్మిషన్ తీసుకోవడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని మనం ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యూ కెన్ గో నౌ, ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు. ఎగ్జాంపుల్ 2, యూ కెన్ గో హోమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, పని పూర్తి అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు. ఇక్కడ పర్మిషన్ అనేది ఇస్తున్నారు మన పై అధికారులు కానీ ఎవరైనా బాస్కులు పర్మిషన్ ఇవ్వడానికి. యూ కెన్ గో హోమ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్, పని పూర్తయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని పర్మిషన్ ఇస్తున్నారు ఇక్కడ. కెన్ ఐ ప్లే విత్ యూ, నేను మీతో ఆడవచ్చా. ఇక్కడ మనం పర్మిషన్ అడుగుతున్నాం, కెన్ ఐ ప్లే విత్ యూ అని. సో కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని మనం పర్మిషన్ ఇవ్వటానికి లేదా ఇతరుల నుంచి పర్మిషన్ తీసుకోవటానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఆఫర్, ప్రతిపాదన. యూజ్డ్ ఇన్ పొలైట్ ఆఫర్స్ ఆఫ్ హెల్ప్, మనం పొలైట్ వేలో ఎవరికైనా సహాయం చేస్తాను అని ఆఫర్ చేయడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్, కెన్ ఐ హెల్ప్ యూ సార్, నేను మీకు సహాయం చేయవచ్చా సార్ అని. ఎగ్జాంపుల్ 2, కెన్ ఐ క్యారీ యువర్ బ్యాగ్స్ ఫర్ యూ, నేను మీ బ్యాగ్స్ మోయవచ్చా అని ఇక్కడ అడుగుతున్నాం అనమాట. పొలైట్ వేలో మనం ఎవరికన్నా ఆఫర్ చేయడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాము. అండ్ పాసిబిలిటీ, టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ, ఒక పని జరిగే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది అని చెప్పడానికి ఈ కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్, యూ కెన్ గెట్ స్టాంప్స్ ఫ్రమ్ లోకల్ పోస్ట్ ఆఫీస్, లోకల్ పోస్ట్ ఆఫీస్ దగ్గర స్టాంప్స్ అనేవి కలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఉండొచ్చు అని చెప్తున్నాం. అక్కడ ఉండే ఛాన్స్ ఉంది, కానీ అది ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ, అక్కడ ఆ అవకాశం ఉంది అని చెప్తున్నాం. ఎగ్జాంపుల్ 2, ఐ నో యూ కెన్ విన్ ద కాంపిటీషన్, నువ్వు కాంపిటీషన్లో విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి,
నువ్వు విన్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు గెలవగలవు, ఆ పాసిబిలిటీ ఉంది అని చెప్పడానికి ఐ నో యూ కెన్ విన్ ద కాంపిటీషన్ అని చెప్తున్నాను ఇక్కడ. స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్. పొగ తాగడం వల్ల క్యాన్సర్ రావచ్చు. సో దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, ఒక పాసిబిలిటీ అనేది ఉంది, స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది అని ఇక్కడ చెప్తున్నాం. రిక్వెస్ట్, అభ్యర్థన. రిక్వెస్ట్, యూజ్ ఇట్ రిక్వెస్ట్ సంథింగ్. మనం ఏదైనా కావాలి అని చెప్పి అడగడానికి రిక్వెస్టింగ్ వేలో అడుగుతాం కదా ఇతరులని. సో రిక్వెస్ట్ చేసే టైంలో మనం కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్, కెన్ ఐ యూజ్ యువర్ బైక్? నేను నీకు బైక్ వాడుకోవచ్చా అని ఇక్కడ మనం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము. కెన్ ఐ యూజ్ యువర్ బైక్ అని. కెన్ ఐ టేక్ యువర్ పెన్ రియా? రియా, నేను నీ పెన్ తీసుకోవచ్చా అని ఇక్కడ రియాని మనం పర్మిషన్ అడుగుతున్నాం. కెన్ ఐ టేక్ యువర్ పెన్ రియా అని. సో ఏదైనా మనం రిక్వెస్టింగ్ వేలో అడగటానికి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవడానికి కెన్ అనే మోడల్ యాక్సిలరీ వర్బ్ని ఉపయోగిస్తాం అనమాట. అండ్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి. యూ క్యాన్ డూ దట్, నీవు ఆ పని చేయలేవు. హీ క్యాన్ డ్రైవ్, అతను డ్రైవ్ చేయలేడు. షీ క్యాన్ రన్, ఆమె పరిగెత్తలేదు. ఐ క్యాన్ ప్లే, నేను ఆడలేను అని నెగిటివ్ ఫార్మేషన్లో ఏ విధంగా సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లెర్న్ లాంగ్వేజ్ విత్ లవ్. థ్యాంక్ యూ.